బాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే చైనా ఓపెన్లీ సపోర్ట్స్ ఇరాన్ను బహిరంగంగా సమర్థిస్తుంది. రష్యా ఎప్పటి నుంచో మద్దతుగానే ఉంది. పైగా చమురు వాటికి సంబంధించి వీటన్నిటిలో కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చైనా రష్యా బహిరంగంగా మద్దతు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇరాన్ నిలబడడానికి ఒక ముఖ్యమైన కారణం వాళ్ళ చమురు చాలా ఉంది, అది రవాణా చేయకుండా ఆటంకాలు వస్తున్నాయి. కానీ చైనా వేరే మార్గాల్లో 95% ఇరాన్ చమురు కొంటుంది. 95% ఆఫ్ సప్లైస్ ఫ్రమ్ ఇరాన్ చైనా కొంటుంది. కొంతమంది దీన్ని తప్పు పడుతున్నారు, కానీ ఆ ప్రమాదంలో ఉన్న మనం రష్యా దగ్గర కొన్నాం కదా, రష్యా ఉక్రెయిన్ వారు ఆంక్షలు ఉన్నప్పుడే. కాబట్టి చైనా ఒక ప్రత్యక్షమైన క్రియాశీల పాత్రలోకి రావటం, నిజానికి ట్రంప్ అయితే చైనాను కొంచెం బుజ్జగించాలి. తైవాన్ విషయంలో ఒక అడుగైనా మీకు కొంచెం సర్దుబాటు చేస్తాను, మీరు అటు వెళ్ళకండి అని బతిమాలడానికి కూడా కొంత ప్రయత్నించారంటారు. కానీ వాళ్ళైతే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇంత దాదాగిరి, ట్రంప్ దాదాగిరి, అమెరికా దాదాగిరి, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని మేము లేపేస్తాము, తీసేస్తాము, రిజిమ్ చేంజ్ ప్రభుత్వాలు మార్చేస్తాము. ఇలా అయితే ఎవడైనా ఏం కోరుకుంటాడో ఒక దేశానికి అధినేత, ప్రధానమంత్రి, అధ్యక్షుడు అవుతాడు. వాడిని కూడా ఇష్టం వచ్చినట్టు మేము లేపేస్తాము అంటే ఇంకా స్వాతంత్రము, దేశాలు, సరిహద్దులు, సార్వభౌమత్వం అన్నదానికి అర్థం లేదు. కాబట్టి నేను అనుకుంటాను చైనా ఇంతకంటే గట్టి పాత్ర కూడా వాళ్ళు తీసుకుంటారు. రష్యా కూడా ముందుకు వస్తుంది, ఇంకొన్ని దేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇండియా పరిస్థితి ఏంటి సార్? ఒక్క నిమిషం ఇరాన్ గురించి ఒక్క నిమిషం చెప్తాను. అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెప్పేదేంటంటే 1979లో ఇస్లామిక్ విప్లవం అప్పుడున్న ఖొమైనీ నాయకత్వంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా ముప్పు తిప్పలు పడినా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. ఆ రోజుల్లో జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉండగానే వాళ్ళు అమెరికన్లు బందీలుగా పట్టుకొని వాళ్ళని ఎప్పుడో బిల్ క్లింటన్, బుష్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 3 4 అధ్యక్షులు మారిన తర్వాత సో ఇరాన్కు తక్కువ ఖర్చుతో నిర్మించినటువంటి ప్రత్యేకమైన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళకు అనేక ఇస్లామిక్ శక్తులు, వీటన్నిటితో అనేక సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఇరాక్ వారు 10 ఏళ్ళు చేసినటువంటి ఒక అనుభవం. ఇరాక్ దెబ్బతినిపోయింది, కానీ ఇరాన్ అలాగే ఉంది కదా. అమెరికా ఈ రెండింటికి శత్రువే. కానీ ఇరాన్ ఇరాక్ యుద్ధం అయిన తర్వాత సద్దాం హుసేన్ ఇరాక్ దెబ్బతినిపోయాయి, కానీ ఇరాన్ అలాగే ఉంది. కాబట్టి ఇరాన్ ఏదో దెబ్బతీసేస్తాము, నలిపేస్తామని ట్రంప్ అనుకుంటే చాలా పొరపాటు. ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది అమెరికా మీద. అమెరికన్లలో కూడా నిరసన వస్తుంది. అంతటితో ఆగకుండా దీన్ని ఒక మత యుద్ధంలాగా మార్చి నేను నిన్న చెప్తున్నాను. ఒక మాట చెప్పాడు శామ్యుల్ హంటింగ్టన్ అనేవాడు, ఇది వరకు క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, నాగరికతల యుద్ధం అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు ఇరాక్ కోసం. ఇప్పుడు ఇది మత యుద్ధం, మనం మొత్తం పశ్చిమ దేశాలన్నీ కలిసి ఒక విధంగా ఎదుర్కోవాలని చెప్పటము ఒక విధంగా ఇంకా పెంచుతుంది అక్కడ. అలా గల్ఫ్ దేశాలు మీరు చూడండి తమాషా, లెబనాన్ మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్, ఇప్పుడు బీరూట్ మీద బాంబులు వేస్తుంది. అలాగే కువైట్కి వచ్చేసరికి అక్కడ వాళ్ళేదో మా విమానాల మీద ఇరాన్ దాడి చేసిందని వాళ్ళు అమెరికా విమానాలు 3 కొట్టారు. కొట్టిసారి మేమేమి వేరే విధంగా అనుకోలేదని. అంటే అక్కడ చిన్న చిన్న దేశాలు, వీటి అన్నిటిలో షేక్ డమ్లు, వీటిలో ఎక్కడ ఏం జరుగుతుంది? భారతీయులు ఉదాహరణకు 1 కోటి మంది దాకా అక్కడ చిక్కుకుపోయారని ఒక పెద్ద వార్త. ఇజ్రాయిల్లో కూడా ఆంధ్ర తెలంగాణకు చెందిన వాళ్ళు 9,000 మంది మేము బంకర్లలో ఉన్నామని నిన్న చెప్తున్నారు. కాబట్టి భారతీయులు కూడా ఈ విషయంలో తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత తొందరగా శాంతి వైపు వెళ్తే అంత మంచిది తప్ప ట్రంప్ యొక్క ఆ యుద్ధోన్మాదము, లేకపోతే ఆ ట్రంపరి చేష్టలు వాటికి కనుక లోపడిపోతే ప్రపంచానికి చాలా నష్టం జరుగుతుంది. ఈ మధ్యలో ఎవడన్నా రెచ్చిపోయి అవాంఛనీయ శక్తులు, కుట్రదారులు ఏదైనా చేస్తే ప్రపంచానికి అది మరింత అవుతుంది. మీరు అన్నట్టు భారతదేశం విషయం ఇరకాట ఇండియా ఒక విధంగా. నిన్న కూడా అన్న విశ్వగురువు నోరు తెరని, చాలామంది విశ్వగురువు నోరు తెరవు, ఇప్పుడు కాదు ఎప్పుడు తెరుస్తావు బాబు అని. ఈరోజు సోనియా గాంధీ ఒక లేఖ రాశారు, ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం అన్ని పత్రికల్లో, ఇండియన్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది. మోదీ అనే ఆయన మేము తటస్థంగా ఉన్నాము మేము అని చెప్తున్నాడు, కానీ నిజానికి ఒక పక్షాన ఉన్నట్టే కనిపిస్తుంది. యుద్ధాలలో ఒక దేశాధినేతను టార్గెటెడ్ కిల్లింగ్ చేయటం అన్నది అంతర్జాతీయ నీతిలో, యుద్ధ నీతిలో కూడా అది లేదు. పైగా ఆ చచ్చిపోయిన వాడు మన స్నేహితంగా ఉన్న దేశము. అటువంటిప్పుడు దాని మీద సంతాపం తెలపడానికి కూడా నరేంద్ర మోదీ గారు, భారతదేశము విదేశాంగ శాఖ సిద్ధం కాకపోవడం అంటే చాలా స్పష్టంగా మీరు ఒకవైపున ఉన్నారు. ఓకే, మీరు ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు.
అలాగే గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న వాటితో యూఏతోనో లేకపోతే దోహాతోనో ఇంకో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మీరు అన్ని చేస్తున్నారు. మీరు శాంతి అంటారు, మరి ఇరాన్తో ఎందుకు మాట్లాడారు? ప్రధానంగా దాడికి గురవుతున్నది సుప్రీం లీడర్ను కోల్పోయింది, చాలా వినాశనం, 100 మంది చనిపోతుంది ఇరాన్లో అయితే. అలాగే మనకు సహాయం చేసి మన కోసం చార్బహార్ రేవు కూడా పెట్టింది ఇరాన్ అయితే. నిన్న అందరూ చెప్తున్నారు కదా 400 ఏళ్ళ హైదరాబాద్కి అప్పటి నుంచి అంత సంబంధాలు ఉన్నటువంటి దేశంతో మీరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి మీరు వెంటనే పార్లమెంట్ను సమావేశపరచాలి. పోస్ట్ బడ్జెట్ సమావేశం జరగాల్సి ఉంది. విదేశాంగ విధానంలో ఇప్పుడు చైనా గురించి చెప్పినప్పుడు చైనా బ్రిక్స్లో కూడా సభ్యత్వం